అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఐశ్వర్యం పెరగడమే కాకుండా 16 మంది సంతానాన్ని పొంది సుభిక్షంగా జీవించవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇల్లు లక్ష్మీ కటాక్షంతో నిండిపోయేలా లక్ష్మీదేవిని స్వాగతించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. పసుపు కుంకుమ మంగళకరమైనవి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ పూలు, పసుపు గుడ్డ, నీరు, చీర, జాకెట్టు కనుక కానుకగా సమర్పించడం వలన మనం గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. గృహంలో స్త్రీలకు మాంగళ్య బలం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి పాలసముద్రంలో జన్మించింది. సముద్రంలోని ఉప్పును మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. కాబట్టి ఉప్పును డబ్బులాగా అప్పుగా ఇవ్వకూడదని చెప్తారు. మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలు వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల వివాహం కాని ఆడపిల్లలకు వివాహ యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. పాలు, తేనె, కమలం, ధాన్యాలు లక్ష్మీ చిహ్నాలు. ముఖ్యంగా వెండి గిన్నెలో నాణ్యాలను ఉంచితే సంపద పెరుగుతుంది. వ్యాపార స్థలాల్లో దీనిని ఉంచితే వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి లాభం చేకూరుతుంది. మన అరచేతుల్లో మహాలక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేవడం, అరచేతులు చూసి లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.